హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సుమాతో సరదాగా. సో, ఈరోజు నేను మీకు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. లైక్ ఎలా అంటే చేపల పులుసు అంటే పెద్ద ప్రాసెస్ అలా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం. యెస్, మీరు కూడా ట్రై చేయొచ్చు. మంచిగా చేసుకొని శుభ్రంగా తినొచ్చు. ఒక వితిన్ 30 మినిట్స్‌లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అంటే నేనంటే నేను కాదు, మా అత్త చేస్తారు. నేను చూపిస్తాను. సో, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే దెన్ లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. ఫిష్ పీసెస్‌ని ఇలా నీట్‌గా కడిగి పెట్టేసుకోండి. ఇంకో సైడ్ కర్రీకి కావాల్సిన ఐటెమ్స్ కట్ జేసి పెట్టుకోండి. ఆనియన్, మ్యాంగో, బెండకాయ అండ్ పచ్చిమిర్చి. చింతపండు ఇక్కడ నేను 80 గ్రామ్స్ అలా చూపిస్తున్నాను. బట్ మీరు ఒక 100 గ్రామ్స్ అలా తీసుకోండి పులుపు కోసం. సో, ఈ పీసెస్ అన్నిటిని బౌల్‌లోకి తీసుకొని సరిపడినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువగానే వేసుకోండి. తక్కువ తినాలి అనుకుంటే తక్కువ వేసుకోండి. మేమిక్కడ 4 స్పూన్స్ అలా వేసాము. సో, మాకు కొంచెం తక్కువైనట్టు అనిపిచ్చింది కారం. సో, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ దెన్ కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం నీట్‌గా ఫిషెస్‌కి పట్టేలాగా ఒక 5, 10 మినిట్స్ అయినా కలుపుకోండి. సో, అప్పుడు మొత్తం కారం, ఉప్పు మొత్తం అంతా పీసెస్‌కి ఒక్కో దానికి మంచిగా పడతది. సైడ్‌లో చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టుకోండి. కొంచెం త్వరగా అయిపోతది. సో, స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఏసుకోండి. అండ్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ గూడా వేసి కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకోండి. ఇందులో పచ్చిమిరపకాయలు గూడా వేసుకోండి. పచ్చిమిరపకాయ, మిరపకాయ అలాగే వేసుకోండి తొడిమె తీసేసి. ఎందుకు అంటే ఆఫ్టర్ ఫిష్ పులుసు అయిపోయిన తర్వాత మనం తినేటప్పుడు మిరపకాయ గూడా తినడానికి ఈజీగా ఉంటది. అండ్ బావుంటది కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 కొంచెం వేగిన తర్వాత బెండకాయలు గూడా ఇందులో వేసేసుకొని కొంచెం వేయించుకోండి. బెండకాయలు ఆప్షనల్. బట్ నాకు చాలా ఇష్టం బెండకాయలు. నేను ఫిష్ పీస్ కంటే బెండకాయలే ఎక్కువ తింటాను. అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు కొంచెం తక్కువ వేసుకోండి. అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేయండి. యూ జస్ట్ లవ్ ఇట్. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఈ సీక్రెట్ మసాలాని వేసుకోవడమే. ఈ సీక్రెట్ మసాలా ఏంటో నాకు తెలీదు. మా అత్త కూడా చెప్పరంట. ఓన్లీ కామెంట్ చేసి అడిగిన వాళ్ళకి మాత్రమే చెప్తారంట. చూడండి మరి. తర్వాత పీసెస్‌ని ఇలా లైన్‌గా నీట్‌గా అరేంజ్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్‌ని నీట్‌గా అరేంజ్ చేసుకోండి. తర్వాత చింతపండు పులుసుని ఇందులో పోసేసి అస్సలు స్పూన్ పెట్టొద్దు. స్పూన్ పెట్టకుండా నార్మల్‌గా ఇలానే కలపండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి. ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. స్పూన్ పెట్టకుండా కలుపుతూ ఉండండి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ మ్యాంగో పీసెస్‌ని గూడా వేసేసుకోండి. ఎంతమందికి మ్యాంగో పీసెస్ వేస్తే ఇష్టం? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో, ఇలా మ్యాంగో పీసెస్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ స్పూన్ పెట్టి కాకుండా ఇలాగే కలపండి. కలిపేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5, 10 మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత దానిపైన ఇలా వెన్నేసుకోండి. సో, ఇది ఆప్షనల్. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి. లేదంటే లేదు. బట్ మేము వేసుకుంటాము. అండ్ తర్వాత కొంచెం గార్నిష్‌కి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 5, 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇలా మంచిగా ప్లేట్‌లో వేడిగా అన్నం పెట్టుకొని ఈ వేడి వేడి చేపల పులుసు వేసుకొని అండ్ వన్ థింగ్, చేపల పులుసు ఈరోజు చేసిన దానికంటే నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.